అందరితో కలిసి ఉండు. అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని గుర్తుపెట్టుకో. మనిషి జీవితం విచిత్రమైనది. ఎందుకంటే యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి, కానీ డబ్బు ఉండదు. మధ్య వయస్సులో డబ్బు, శక్తి ఉంటాయి, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి, కానీ శక్తి మాత్రం ఉండదు. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపు జీవితం ముగిసిపోతుంది. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడడానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి. ఆప్యాయత, అనురాగాలను పంచండి. మనం మరణించినా కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి. మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా, పరాయి వాళ్ళైనా, ఎవరైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన చేనులో పండిన మిరపకాయే కదా అని కళ్ళలో పెట్టుకుంటే అది మంటనే పుట్టిస్తుంది తప్ప చల్లదనాన్ని ఇవ్వదు. ఎందుకంటే దాని స్వభావం అలాంటిది మరి. కాబట్టి చెడ్డవాళ్లకు, చెడు గుణాలు కలవారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. మీ జీవితం కూడా అంత మంచిగా ఉంటుంది. తేనె తీయగా ఉంటుంది, కానీ దానితో దాహం తీరదు. సముద్రంలో నీరు దండిగా ఉంటుంది, కానీ దానితో దప్పిక తీరదు. మన చుట్టూ మనతో చాలామంది ఉంటారు, మంచిగా మాట్లాడతారు, కానీ మన కోసం ఎవ్వరూ రారు. మన బాధను మనమే భరించాలి, మన బరువును మనమే మొయ్యాలి. అవునా కదా? ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వాళ్లకు చెడు చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. ఎలా అంటే చెరువులో నీటి ప్రశాంతతను ఒక రాయి వేసి తాత్కాలికంగా చెడగట్టవచ్చు, కానీ కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది.